రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాపాడుతున్న దేవా, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడి రక్షించి భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ రోజున మా ప్రయాణాలను దీవించిన దేవుడవు తండ్రి, మాకు రక్షణను దయచేసిన దేవుడవు ప్రభువా. ఏ అపాయము, ఏ ప్రమాదము మా దగ్గరికి రాకుండా కాపాడిన దేవుడవు, కృతజ్ఞతలు నాయనా. మా అందరినీ పోషించిన దేవుడవు, ఏ బలహీనత మమ్మల్ని ఆవరించకుండా కాపాడిన దేవుడవు నాయనా. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు, మాకు కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను దయచేసినందుకు మీకే స్తుతులు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి సమయంన అయా, మేమందరమును కుటుంబంతో చేరి మరొకసారి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని మత్తయి సువార్త 7:24 ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, మీ మాటలు విన్నవారు, మీ మాటల ప్రకారం జీవిస్తున్నవారు, మీ మాటను తూచా తప్పకుండా పాటించేవారు బుద్ధిమంతులుగా ఉంటారని, వారు తమ గృహమును ఒక బండ మీద కట్టుకొని అయా స్థిరంగా తండ్రి ఉంటారు అని, అయా పడిపోయేవారుగా ఎప్పుడు ఉండరని, ఎన్ని ఆపదలు, ఎన్ని సమస్యలు వచ్చినా వారిని ఏమీ చేయలేవని అయా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మేమందరము కూడా మీ వాక్యాన్ని విని ఆ విధముగానే నడుచుకుంటూ ధైర్యముగాను స్థిరముగాను నిలవబడగలిగిన కృప దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకముగా నాయన ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా, వారందరినీ కూడా దీవించండి. ఎటువంటి అవసరతలు కలిగి ఉన్నారో, ఎటువంటి సమస్యల్లో ఉన్నారో సహాయము దయచేయండి. ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన. అయా, బిడ్డలు ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు, ఆపరేషన్స్లు అవసరమైన వారు ఉన్నారు నాయన. సరైన ధనము ట్రీట్మెంట్స్ కోసం లేక తండ్రి బాధపడుతున్న వారు ఉన్నారు. మీరే స్వస్థత దయచేయండి నాయన, కృప దయచేయండి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు తండ్రి, కృప దయచేయండి, స్వస్థత దయచేయండి. ఎవరైతే తండ్రి లివర్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో ఉన్నారో వారందరికీ స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరికైతే నాయన స్కిన్ ఎలర్జీ ఉన్నదో, ఎవరికైతే తండ్రి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నదో వారందరికీ కూడా విడుదల అనుగ్రహించండి. మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే కంటి సమస్యలతో ఉన్నారో, ఎవరైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో వారందరినీ కూడా తాకమని స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాము. అదేవిధంగా ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే ప్రభువా ఎటువంటి భయంకరమైన వ్యాధులతో, బలహీనతలతో ఇంకా ఉన్నప్పటికీ వారందరికీ కూడా నజరేయుడైన యేసునామములో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా యేసునామములో లయపరచండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే నాయన డిప్రెషన్లో ఉన్నారో నాయన, అనుకున్న పని కాక తండ్రి దిగులు పడుతున్నారో, బాధపడుతున్నారో వారందరినీ కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆర్థికంగా అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దర్శించండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఎటువంటి అప్పులు వారికి లేకుండా కృప దయచేయండి. చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి. కుటుంబ సమస్యల నుంచి కూడా విడిపించండి. అయా, తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా యవనులు ఉండడానికి, భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సమాధానంతో ఉండడానికి, రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అయా వారు జీవించడానికి సహాయము దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని కూడా అయా మీరు దర్శించమని, వారి లోపాలన్నీ సవరించబడి గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాము. అదే రీతిన నాయన గృహముల కొరకు
ఉద్యోగముల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, అయా రిటైర్మెంట్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నాయన. మీరే జవాబు దయచేయండి తండ్రి. అయా వివాహం నిమిత్తం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు మంచి సాటి అయిన సహాయం అనుగ్రహించండి. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి. అయ్యా వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో కూడా మీరు ప్రతి బిడ్డకు తోడై ఉండండి ప్రభువా. నాయన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. దేశ సైనికులందరినీ కూడా కాపాడండి, వారి కుటుంబాలను మీరు భద్రపరచండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మేము అందరము కూడా సేద తీరబోతుండగా అయ్యా మీ కృపా సహాయము మా అందరికీ దయచేయమని, మా గృహముల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను అనుగ్రహించమని, ఎవరికి ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా సుఖవంతమైన నిద్ర వారికి దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, శత్రువులు, దొంగలు, హాని కలిగించే ప్రతి సమస్యను ఈ రాత్రిన తండ్రి ప్రతి బిడ్డ నుంచి దూరపరచమని, అయా మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.